నవద్వీపం నందలి శ్రీధామ మాయాపూర్లో 1407 క్రీస్తు కాలమాన ప్రకారం ఫిబ్రవరి 1486 పాల్గొన పౌర్ణమి సంధ్యా సమయమున అవతరించింది. శ్రీ చైతన్య మహాప్రభు తండ్రి అయిన జగన్నాథ మిశ్రులు సిల్హట్ జిల్లాకు చెందిన విద్వత్పూర్ణుడైన బ్రాహ్మణుడు. ఆ సమయమున నవద్వీప ప్రాంతము విద్యా సంస్కృతులకు పెట్టిన పేరై ఉన్నది. ఆయన విద్యార్థిగా నవద్వీపముకు చేరి నవద్వీపం నందలి గొప్ప విద్వాంసులైన శ్రీల నీలాంబర చక్రవర్తి యొక్క తని అయిన శచీదేవిని వివాహమాడిన పిమ్మట జగన్నాథ మిశ్రులు గంగా తటమునందు తమ నివాసం ఏర్పరచుకుంది. జగన్నాథ మిశ్రుడు తన భార్య అయిన శ్రీమతి శచీదేవి ద్వారా పలువురు పుత్రికలను పొందినను వారిలో దాదాపు అందరూ పసి వయసులోనే మరణించారు. చివరకు మిగిలిన శ్రీ విశ్వరూపుడు మరియు విశ్వమ్ముడు పుత్రుల వల్లనే పితృప్రేమను చూపటకు వారికి అవకాశం కలిగింది. సంతానమున కడపటివాడును మరియు దశమ సంతానమును అగు విశ్వంబరుడే తదుపరి నిమాయి పండితునిగా పేరొందిను. ఆ నిమాయి పండితుడే సన్యాసమును స్వీకరించిన బొమ్మట శ్రీ చైతన్య మహాప్రభుగా ప్రసిద్ధికెక్కెను. శ్రీ చైతన్య మహాప్రభు తన దివ్య లీలలను 48 సంవత్సరముల కాలమును ప్రదర్శించిన పిమ్మట 1455వ శతాబ్దమున పూరి జగన్నాథ క్షేత్రమునందు అంతర్ధానం చెంది శ్రీ చైతన్య మహాప్రభు తొలి 24 సంవత్సరములు నవద్వీపన్న బ్రహ్మచార్యాశ్రమము మరియు గృహస్థ జీవనమును గడిపి ఆయన తొలి భార్య శ్రీమతి లక్ష్మీప్రియాదేవి శ్రీ చైతన్య మహాప్రభు ఇంటికి దూరంగా ఉన్నప్పుడు ఆవిడ దేహమును విడిచును. మహాప్రభు తిరిగి తూర్పు బెంగాల్ నుండి గృహమును కరదించినంత రెండవ భార్యను స్వీకరింపమని ఆయన తల్లి అర్థించగా అందులకు ఆయన అంగీకరించింది. శ్రీ చైతన్యుల రెండవ భార్య శ్రీమతి విష్ణుప్రియాదేవి మహాప్రభువు 24 వయస్సుల సమయంలోనే సన్యాసము స్వీకరించిన కారణంగా ఆవిడ తన జీవితమునంతయు ఆయన వియోగమునే గడిపెను. మహాప్రభువు సన్యాసమును స్వీకరించు సమయమునకు శ్రీమతి విష్ణుప్రియాదేవి 16 ఏండ్ల ప్రాయురాలై ఉండెను. సన్యాసమును స్వీకరించిన పిమ్మట మహాప్రభువు తన తల్లి అయిన శ్రీమతి శచీదేవి కోరికపై పూరి జగన్నాథమును తన కేంద్ర నివాస స్థానంగా చేసుకుంది. ఆ పూరి క్షేత్రమున ఆయన 24 ఏండ్ల కాలమును గడిపి